వినాయక చవితి లేవగానే మొట్టమొదట చేయాల్సిన ప్రక్రియ ఏంటి? వినాయక చవితి తెల్లవారుజామున్నే కాస్త బ్రాహ్మీ ముహూర్తం కొంచెం దాటంగానే లేచి మనం నిత్యము చేసినట్టుగా అభ్యంగన స్నానము, నెత్తి మీద నుంచి చక్కగా తైలం పెట్టుకొని స్నానము ఇవన్నీ చేసుకొని గణపతికి సంబంధించినటువంటి పత్రి కోసుకోవడానికి ఉదయం పూట వెళ్ళాలి. సాధారణంగా పత్రి కొనుక్కొని తెచ్చి పెట్టేసుకుంటాం. అలా కాకుండా అది చద్దిపత్రి అంటారు. ఎప్పటికప్పుడు చక్కగా పత్రిని తీసుకొచ్చుకోవడం, ఓ బ్రహ్మాండమైనటువంటి మట్టి వినాయకుడి యొక్క విగ్రహాన్ని తీసుకొని అవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు తయారు చేసుకొని ఆ రోజు ఉదయాన్నే చక్కగా వాటన్నిటినీ తెచ్చుకొని పత్రి అన్నీ పెట్టుకొని కుటుంబం అంతా సంసిద్ధమయ్యి భగవంతుడికి అవసరమైనటువంటి నైవేద్యాలను ఉండే వాళ్ళది ఒక సెక్షను, ఏ పుస్తకాలు స్వామి దగ్గర పెట్టాలి అనేటటువంటిది అంతా చూసుకుంటూ వాళ్ళ పుస్తకాలు చక్కగా శ్రీ అని ఓం అని రాసుకుంటూ ఆ స్వస్తిక్ బొమ్మలు వేసి స్వామి దగ్గర పుస్తకాలు పెట్టుకోవడం, ద్రవ్యాన్నంతా సమకూర్చుకోవడం, ఇదంతా చేసి గణపతి మా ఇంటికి వచ్చాడు అనేటటువంటి ఆనందంతో తృప్తితో చక్కగా ఆ స్వామివారిని ఆవాహన చేసుకొని మహాగణపతి పూజ చేసి ఆ తర్వాత వరసిద్ధి వినాయకుడికి పూజ చేసుకోవడం అనేది మనకి సంప్రదాయము. అందరూ కుటుంబం అంతా కలిసి భోజనాలు చేయటం ఇది మనకి మొదటి నుంచి. ఆ రోజు కథ విని అక్షతలు వేసుకుంటే రాత్రి వచ్చేటటువంటి చంద్రుణ్ణి చూసినటువంటి దోషం ఉండదు, నీలాపనిందలు ఉండవు అనే ప్రకారంగా మనం మొదటి నుంచి గణపతి పూజ, ఎందుకంటే ఆయనని కొలిస్తేనే మన విఘ్నాలన్నిటి నుంచి దూరం అవుతాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా కొలిచేటటువంటి దైవమైన విఘ్నేశ్వరుణ్ణి కొలుచుకోవడానికి చక్కటి యోగ్యమైనటువంటి రోజు. చిన్నప్పుడు పళ్ళాలు పట్టుకుని పత్రంతో కోసుకురావడం ఊళ్ళలో అనేది తరచుగా అందరు పిల్లలు అనుభవించిన ప్రక్రియ. కానీ సిటీల్లోకి వచ్చాక ఈ పత్రి ఇలాంటివి కోసుకోవడం అంత గ్రీనరీ కూడా కనబడట్లేదు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే సాధ్యమైనంత మటుకు కొంచెం అవుట్స్కట్స్లోకి వెళ్ళటం, కొద్దో గొప్ప గణపతికి అవసరమైనటువంటి పత్రి దాదాపుగా దొరుకుతాయి అక్కడ అక్కడ. అంటే సిటీలో మరీ ఇంకా అంత చెట్లు లేకుండా ఏం లేవు, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళమే కాబట్టి కొంచెం పక్క కాలనీల్లోకి అటు ఇటు వెళ్తే దొరుకుతాయి. పిల్లల్ని తీసుకొని వెళ్ళటం లేదా కొంచెం అవుట్స్కట్స్కి అయినా తీసుకొని వెళ్ళటం, వాళ్ళకి అభ్యాసం చేయించడం, నాన్న ఇది ఈ చెట్టు అని బాటనీ క్లాసెస్ చెప్పినట్టుగా ఉంటుంది. ఇప్పుడు స్కూళ్ళల్లో ప్రాక్టికల్గా నాలెడ్జ్ చెప్పడమే కదా, కాబట్టి తీసుకొని వెళ్ళి ఆ వృక్షాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆ పిల్లలకు కలిగించడం. మట్టితోటి మనకుండే అనుబంధం ఏమిటి, ఆ మట్టి లోపల నుంచి మహత్తు ఉంటేనే, మహత్తే గణపతి, మహత్తు ఉంటే చెట్లు వస్తాయి. మట్టికి మహత్తు లేదనుకోండి వృక్షాదులు రావు. కాబట్టి ఇన్ని గణాలుగా వచ్చేటటువంటి రకరకాలైనటువంటి సంపదలన్నిటికీ గణపతి ఆయనే. ఒకే మట్టిలో నీకు అనేక వృక్షాలు వస్తున్నాయి, అనేక గణాలు, గణానాంత్వా గణపతి గుమ్మంటాం. ఈ అన్ని గణాలుగా రకరకాలైనటువంటి వృక్షాలన్నీ కూడా ఈయన మహత్తు వల్లే బయటకు వస్తున్నాయి అని చెప్పి ఆ ఉద్దేశ్యంతో పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, చక్కగా నేర్పించాలి. మట్టి గొప్పతనం, నీరు గొప్పతనం, అలాగే వృక్షాల యొక్క గొప్పతనం, భగవంతుడి యొక్క గొప్పతనం, అంటే ప్రకృతితోటి పరిపూర్ణంగా నిండి ఉండేటటువంటి తత్వం గణపతిది, ప్రకృతి తత్వం అది. మీరు అన్నట్టుగా పత్రి పూజలో కూడా అదే చెప్తారు కదా, ఈ పత్రం సమర్పిస్తున్నాము, ఇలా పూజ చేస్తున్నాము. అవును, అంతేమ్మా. ఎందుకు చెప్తున్నారు అంటే మీకు ఒక గొప్ప రహస్యం ఉంది ఇందులో. ఎందుకు ఈ పత్రాలని తీసుకొస్తున్నారు? వానాకాలం వస్తుంది, మొత్తము చెరువులు అన్నీ కూడా, ఇది నడి వానాకాలం, చెరువులు అన్నీ కూడా పూడికలకు గురవుతాయి, బయట నుంచి మట్టి కొట్టుకొని వచ్చి అది ఇది. ఇప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు అంత గుప్పెడు మట్టి తీసుకొని వచ్చారనుకోండి, ఏమైంది? సాధారణంగా ఇసుకెత్తుకెళ్లే దొంగలే కానీ మట్టి పూడిక తీసి చెరువుల్ని నదుల్ని అన్ని చక్కగా ఉంచుదాం అనుకునే వాళ్ళు ఎవరున్నారు? లేరు. మానవుడు స్వార్థం, వాడికి డబ్బులు వస్తాయంటేనే చేస్తాడు. కానీ ఈ పండగ వల్ల మనం లోపల ఉండేటటువంటి బంకని కొంచెం బయటికి తీస్తే చక్కగా నీళ్ళకి ఎక్కువగా స్టోర్ అయ్యేటటువంటి ఇది వస్తుంది. ఆ తీసినటువంటి మట్టిని ఈ 21 రకాలైనటువంటి బొటానికల్ అద్భుతమైన హెర్బ్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ గణపతి తత్వాన్ని మంత్రముతోటి ఆవాహన చేసి ఆ స్వామి నాయన నీ వల్లే మహత్తత్వం అని ఈ మట్టిని ఆ వృక్షాలని రెండింటినీ కలిపి మళ్ళీ ఇంట్లో పెట్టుకోమని చెప్పట్లా, దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నిమజ్జనం చేయండి. ఏ నదిలోంచి తెచ్చావో, ఏ బావిలోంచి వచ్చినాయో దాంట్లోకే తీసి పూడికని మళ్ళీ
చక్కగా ఆ మట్టిని అందులో వేయండి, అంటే కొట్టేసిన ఇసుకకి వెళ్ళిపోయినట్టే అన్నట్టు కాకుండా చక్కగా మళ్ళీ ఈ బంకమట్టి మొత్తం అక్కడ వాడబడటం, ఇది దాని ప్రత్యేకత. ఈ వినాయక చవితిలో చేసే పూజా విధానము, పూజకి చేసే ప్రిపరేషన్, ఇదంతా కూడా ప్రకృతితోటి మన ఆరోగ్యంతో Absolute వీటన్నిటితోటి ముడిపడి ఉన్న ఒక ప్రక్రియ. అబ్సల్యూట్ సైంటిఫిక్. అందుకనే చూడండి, మిగతా పండగల్లో పిండి వంటలు అవి ఎలా చేసినా ఇక్కడ స్వామికి పెట్టేటటువంటిది ఏంటి, ఉండ్రాళ్ళు పెడతాం. అవును. ఉండ్రాళ్ళు స్టీమ్డ్ ఫుడ్. వర్షాకాలం వచ్చినప్పుడు స్టీమ్డ్ ఫుడ్ని ఎక్కువ ప్రసాదంగా తీసుకోవాలి. బాయిల్ ఇట్, స్టీమ్ ఇట్. అంటే చేసేటటువంటి ప్రతి పనిలోనూ మనకు అవసరమైనటువంటి ఆ జీవన విధానానికి అవసరమైన సరళిని చూపిస్తూనే భగవంతుణ్ణి ఎలా మళ్ళీ దీంతో ఎక్కడ అనుబంధం వదిలిపెట్టకుండా కలుపుకుంటూ తీసుకొని వెళ్ళాలి. నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి చిన్న పని, నీ వంట దగ్గర నుంచి, నీ చదువు దగ్గర నుంచి, నీ ఇంట్లో జరిగే ప్రతి పని నుంచి భగవంతుడితోటి నీకు అనుబంధం ఉంది, ఆయన అనుగ్రహం వల్లే నువ్వు ఇంత పని చేయగలుగుతున్నావు అని చెప్పేటటువంటి పండగలే మనవి. అందులో వినాయక చవితి మరీ పిల్లల దగ్గర నుంచి కూడా బాగా కలిసిపోయి ఉండేటటువంటి పండగ. ఆ రూపం ఎంత చూస్తున్నా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. అందుకే ప్రసన్నో తరటీముఖ అంటారు. ఎంత చూస్తున్నా అంత ప్రసన్నంగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు. చిన్న పిల్లలు కానీ, పూర్ణిమ నాటి చందమామ కానీ, లేదు సముద్రం కానీ, లేదు ఈ గణపతిని కానీ, ఏనుగు ముఖం కానీ, ఎంత చూస్తున్నా ఇంకా 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 చూస్తూనే ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఫుల్ ఆఫ్ లైఫ్ వీళ్ళందరూ కూడా, ఫ్లోయింగ్ లైఫ్. జీవం. అవును. అందుకని వాటి యొక్క గొప్పతనాన్ని అలా చూపిస్తూ ఉంటారు. అవును.